మదనపల్లిలో సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైళ్లు దహనం అయినటువంటి కేసు అందరికీ తెలిసిందే. అయితే దీనికి సంబంధించే ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మనీష్ సిసోడియా నిన్న అక్కడికి వెళ్ళటం, అక్కడ భూమికి సంబంధించినటువంటి వివాదాలు ఏవైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని చెప్పినటువంటి నేపథ్యంలో వందల సంఖ్యలో ప్రజలు అర్జీలు పెట్టుకోవడానికి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. సో ఆ తర్వాత ఆయన మదనపల్లి నుంచి విజయవాడకు బయలుదేరినటువంటి నేపథ్యంలో రిటర్న్ జర్నీలో ఆయన కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. కలెక్టర్, జాయింట్ కలెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ రికార్డులను పరిశీలించి ఈ భూ వివాదాలకు సంబంధించి వారికి పలు సూచనలు కూడా చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కేసును విచారించడం కోసం ఇప్పటికే 4 బృందాలతో పోలీసులు గాలిస్తున్నారని, పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారని, ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మాధవ్ రెడ్డి ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, ఆయన వైసీపీ నాయకుడు అని అనుకుంటున్నారని, అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ముఖ్య అనుచరుడిగా చెప్పుకుంటున్నారని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అలాగే పలువురిని ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని, ఈ ఫైళ్ల దహనానికి సంబంధించి సబ్ కలెక్టర్ ఆఫీసులో పనిచేస్తున్నటువంటి కొంతమంది సిబ్బంది హస్తం కూడా ఉంది అని చెప్పి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని, ఈ సిబ్బందిలో కొంతమంది సస్పెండ్ అయ్యేటువంటి అవకాశం, కొంతమంది అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది అని చెప్పి ఆయన తెలియజేయడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి ఫోరెన్సిక్ రిపోర్ట్ ఇంకా రావాల్సి ఉందని, ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని, అయితే ఈ కాలిపోయినటువంటి ఫైల్స్ని మరలా రీక్రియేట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయని, వాటి మీదే ప్రస్తుతం దృష్టి సారించామని కూడా ఆయన తెలియజేయడం జరిగింది.